వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కొన్ని ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూద్దాం. ఓకేనా స్టూడెంట్స్, ముందుగా ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రాయడం జరిగింది స్టూడెంట్స్, అది నోట్ చేసుకొని చదవండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, if p is the ratio of the roots of the equation ax square plus bx plus c is equal to 0, then p plus 1 whole square by p is equal to, here what is given, p is the ratio of the roots of the equation ax square plus bx plus c is equal to 0. Suppose a alpha comma beta are the roots అనుకోండి, అంటే from that alpha is to beta is equal to what, p. P means p is to 1. Okay na students, here p is the ratio of the roots of the equation ax square plus bx plus c is equal to 0. So alpha comma beta are the roots of this equation, means alpha is to beta is equal p. Alpha is to beta is equal p. P means p is to 1. So sum of the roots అంటే ఏంది, alpha plus beta అంటే ఏంది, p plus 1 కదా. Sum of the roots p plus 1 is equal to ఏమని రాసుకోవచ్చు, minus x quotient by x square quotient. Minus x quotient means minus b by x square quotient is a. Okay na students, next product of the roots. Product of the roots అంటే p into 1, p into 1 is equal to c by a. p is equal to c by a. Now p plus 1 whole square by p value we have to find. Okay na, p plus 1 whole square by p value. Okay, p plus 1 means minus b by a, minus b by a whole square by p, what is p, c by a. Okay na, minus b by a whole square means b square by a square by c by a. దీని ఏమని రాసుకోవచ్చు, is equal b square by a square ఇంటూ సి బై తో డివైడ్ చేసిన లేదా ఏ బై సితో మల్టిప్లై చేసిన సేమ్ దీన్ని. సో నేను ఏ బై సి అని రాసుకున్నాను. ఒక ఏ క్యాన్సల్. సో పీ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై పీ వాల్యూ ఏమవుతుంది, బీ స్క్వేర్ బై ఏసి. పీ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై పీ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ బై ఏసి. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్, నెక్స్ట్ second problem, if p and q are non-zero roots of x square plus px plus q is equal to 0, then q is another. Okay na, here p and q are the non-zero roots. Okay na, so from that sum of the roots p plus q is equal what, minus x quotient by x square quotient. p plus q is equal minus p. Okay na, and product of the roots p into q ఏమవుతుంది, కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో క్యూ. ఓకే, హియర్ క్యూ వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్ క్యూ. సో పీ ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ క్యూ కాబట్టి పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దీని నుంచి పీ ఈజ్ ఈక్వల్ టు 1. పీ ఈజ్ ఈక్వల్ 1. ఓకేనా, పీ ఎందుకు క్యూ క్యాన్సల్. ఓకేనా స్టూడెంట్స్, పీ ఈజ్ ఈక్వల్ 1. మనము పీ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, పైన పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ మైనస్ పీ కదా, దాంట్లో పీ ప్లస్లో 1 రాయండి. 1 ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. పీ ప్లస్లో 1 రాసిన. సో ఈ ప్లస్ 1ని రైట్ సైడ్ పంపిస్తే -1 అవుతుంది. -1 దట్ ఈస్ -2. సో క్యూ వాల్యూ ఏమైంది, క్యూ ఈజ్ -2, దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఓకేనా, సింపుల్గా పీ అండ్ క్యూ ఆర్ నాన్ జీరో రూట్స్. సో పీ సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ తీసుకోవాలి, మైనస్ ఎక్స్ కోషన్ బై ఎక్స్ స్క్వేర్ కోషన్. పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ మైనస్ పీ. దీనికి ఇక్కడ నుంచే క్యూ ఈజ్ ఈక్వల్ పీని రైట్ సైడ్ పంపిస్తుంది, క్యూ ఈజ్ ఈక్వల్ -2p అవుతుంది. పీ వాల్యూ 1 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమైంది, పీ ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే క్యూ క్యాన్సల్. ఇక్కడనే పీ ఈజ్ ఈక్వల్ 1. పీ ఈజ్ ఈక్వల్ 1ని ఇందులో రాస్తే క్యూ వాల్యూ వచ్చింది -2 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఇఫ్ 1 రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ px ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ 4, దెన్ పీ. ఓకేనా స్టూడెంట్స్, వెరీ సింపుల్, జస్ట్ సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4 ఇయర్. ఎందుకు 4 ఈజ్ ద 1 రూట్ కాబట్టి. సో ఐఎమ్ టేకింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4 అంటే 4 స్క్వేర్ మైనస్ పీ ఇంటూ 4 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా, 4 స్క్వేర్ మీన్స్ 16 ప్లస్ 8 24. ఓకేనా, దీని నుంచి 4p ఈజ్ ఈక్వల్ టు 24 వస్తుంది.
ఎందుకు ఇక్కడ -4p కదా, ఇది -4pని రైట్ సైడ్ పంపిస్తే +4p RHS వాల్యూని LHS రాసుకుంటున్నా. 8² + 4² + 8 అంటే 24 అవుతుంది. సో 4 1 జా 4 6 జా, సో p = what 6. సో దట్ ఈస్ fourth option, p = 6. Okay, now fourth problem students. If x plus 1 by x is equal 4, then the value of x minus 1 by x is అన్నాడు. ఓకేనా, అంటే x minus 1 by x whole square is equal to ఏమని రాసుకోవచ్చు, ఈ x plus 1 by x వాల్యూ తెలుసు కదా, x plus 1 by x whole square minus, ఓకేనా స్టూడెంట్స్ చూడండి, x plus 1 by x whole square minus 4ab, a minus b whole square is equal a plus b whole square minus 4ab. మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది మనకు, మళ్ళీ a minus b whole square వస్తుంది. ఓకేనా, ఈ x క్యాన్సిల్, -4 ఉంటుంది. x plus 1 by x వాల్యూ ఎంత మనకు 4 అని తెలుసు. సో 4² minus 4, x క్యాన్సిల్ అనమాట, అంటే 16 minus 4. సో దిస్ ఈస్ 12 కదా, 12 ఏం రాయొచ్చు 4 × 3 అనమాట. సో x minus 1 by x whole square is equal 4 × 3. మన x minus 1 by x టేకింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. సో √4 × √3 అంటే 2 × √3. ఓకేనా, సో ఏమవుతుంది x minus 1 by x వాల్యూ 2 × √3, దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఓకేనా, ఫస్ట్ మనం ఇక్కడ x minus 1 by x whole square వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దాన్ని x plus 1 by x whole square minus 4ab లాగా, 4 a అంటే x, b అంటే 1 by x. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతే -4 ఉంటుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 2 × √3. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² + x × c - b + c - a × a - b = 0 అన్నాడు. చూడండి, మరి దీన్ని సమ్ ఆఫ్ 2 టర్మ్స్గా, అంటే మనకు మల్టిప్లై చేస్తే ఏం కావాలి, x² × c - a × a - b కావాలి. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ రూట్స్ కనుక్కోవడం కోసం ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ మామూలు నెంబర్స్ ఉంటే మనం ఏం చేస్తాము, వీటి యొక్క ప్రోడక్ట్ కానీ మల్టిప్లై చేసేసి సమ్ ఆఫ్ 2 నెంబర్స్కి రాస్తాం. వాటి యొక్క ప్రోడక్ట్ x² కోఎఫిషియంట్, ఇక్కడ కాన్స్టెంట్ ఏదైతే వస్తుందో వాటి యొక్క ప్రోడక్టే ఇది కావాలి. మనం సమ్ ఆఫ్ 2 నెంబర్స్కి రాస్తాం కదా, వాటి యొక్క ప్రోడక్ట్ దీనికి సమానం కావాలి, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్కి. సో మనం ఇప్పుడు ఇక్కడ చూడండి c - a × a - b ఉంది, ఇక్కడ c - b ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నా, -a + a తీసుకుంటున్నా. ఏమవుతుంది చూడండి, x² + x × c - a + a - b సేమ్ ప్లస్ c - a × a - b = 0. చూడండి, -a క్యాన్సిల్ చేసి మళ్ళీ c - b ఉంటుంది స్టూడెంట్స్. సో అందుకే -aని యాడ్ చేస్తున్నా, సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ నేను x² + x × c - a + x × a - b అని c - a × a - b. ఇప్పుడు దీన్ని మామూలుగా ఎలా అయితే రాస్తామో నెంబర్స్ ఉన్నప్పుడు సమ్ ఆఫ్ 2 నెంబర్స్గా, దీన్ని ఇట్లా సమ్ ఆఫ్ 2 నెంబర్స్ రాసిన, యాడ్ చేస్తే మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, x × c - b వస్తుంది. మళ్ళీ ఈ రెండింటిని మళ్ళీ ప్లస్ x × x x² సరిపోయింది, c - a × a - b సరిపోయింది కదా, ఆ విధంగా. సో ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి x కామన్, x + c - a ప్లస్ ఇక్కడ a - b కామన్, a - b లాస్ట్ 2 టర్మ్స్ నుంచి x + c - a = 0. మళ్ళీ అగైన్ x + c - a as కామన్, x + a - b = 0. చూడండి, వీటి యొక్క ప్రోడక్ట్ 0 ఉంటుందంటే ఎనీ వన్, x + c - a = 0 ఆర్ x + a - b = 0. దీని నుంచి x - b రైట్ సైడ్ పంపిస్తే +b అవుతుంది, +a ఏమో -a అవుతుంది, b - a, x - a రైట్ సైడ్ పంపిస్తే లెఫ్ట్ సైడ్ నుంచి అంటే +a - c, a - c, b - a. చూడండి, ఇది c - a కాదు, c - a కాదు, a - c, b - c. సో థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో రూట్స్ ఆర్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² + x × c - b + c - a × a - b = 0 ఏంటి, a - c, b - a, that is third option. Okay, sixth problem. If alpha comma beta are the roots of ax² + bx + c = 0, a not equal to 0, then the
equation whose roots are 1 by alpha comma 1 by beta is. Okay na. Suppose here alpha comma beta is roots, then the quadratic equation ఏమవుతుంది alpha comma beta అయితే మనం ఏం రాస్తాం k into x square minus x into sum of the roots alpha plus beta plus alpha into beta is equal to 0. This is k is any constant real number. Okay na. So here 1 by alpha and 1 by beta are the roots. Then the quadratic equation ఏమవుతుంది x square minus x into 1 by alpha plus 1 by beta minus 1 by alpha into 1 by beta. ఓకేనా. సో ఇప్పుడు మనం 1 by alpha plus 1 by beta వాల్యూ కనుక్కుందాం. 1 by alpha plus 1 by beta is nothing, ఏమవుతుంది ఎల్సిఎం ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ బీటా. మరి ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది మైనస్ బీ బై ఏ, ఇక్కడ మైనస్ బీ బై ఏ బై ఆల్ఫా ఇంటూ బీటా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై ఏ. ఏ క్యాన్సల్ మైనస్ బీ బై సి. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది 1 by alpha ఇంటూ 1 by బీటా. ఓకేనా. 1 by alpha ఇంటూ 1 by బీటా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 1 by alpha బీటా, ఆల్ఫా ఇంటూ బీటా. సో ఆల్ఫా బీటా వాల్యూ 1 by సి బై ఏ. సో 1 by సి బై ఏ మీన్స్ ఏ బై సి. ఓకేనా స్టూడెంట్స్. ఇక్కడ ఆల్ఫా కమా బీటా ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ నేను 1 by alpha ప్లస్ 1 by alpha కమా 1 by బీటా ఆర్ ద రూట్స్ అయితే దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 1 by alpha ప్లస్ 1 by బీటా ప్లస్ 1 by alpha ఇంటూ 1 by బీటా. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ సమ్ ఆఫ్ ద రూట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ 0. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఇన్ ద ఫైండ్ అవుట్ చేసిన, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇన్ ద ఫైండ్ అవుట్ చేసిన. సో ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1 by alpha ప్లస్ 1 by బీటా అన్నట్టు అంటే మైనస్ బీ బై సి. ఓకేనా. ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇప్పుడు అంటే ఏ బై సి. ఓకేనా. చూడండి ఈజ్ ఈక్వల్ 0. సి ఈజ్ ఎల్సిఎం అయితే సితో మల్టిప్లేస్ అంటే ఇక్కడ కే ఉంటుంది కదా, కే అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి కే ప్లేస్లో సి అనమాట. సితో మల్టిప్లేస్ ఏమవుతుంది సిఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ సి ఆ సి క్యాన్సిల్ అవుతుంది బిఎక్స్ ప్లస్ ఈఏ ఈ సి కూడా క్యాన్సిల్ అవుతుంది ఈజ్ ఈక్వల్ 0. సిఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈఏ ఈజ్ ఈక్వల్ 0. దట్ ఈస్ చూడండి సెకండ్ ఆప్షన్. ఓకేనా. ఆన్సర్ ఏమవుతుంది సెకండ్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 consecutive పాజిటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 340 దెన్ ద నెంబర్స్ ఆర్ అన్నాడు. సో ఎక్స్ ఈజ్ ఈవెన్ నెంబర్ అనుకుంటుంది, దాన్ని కన్సెక్యూటివ్ అంటే ద నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఎక్స్ ప్లస్ 2. ఓకేనా. ఎక్స్ ఈజ్ ఈవెన్ నెంబర్ means next even number is x plus 2. Here what is given sum of the squares of the consecutive even numbers is 340. So then given x square plus x plus 2 whole square is equal to what 340. Okay na. So x square expand చేస్తే ఏమవుతుంది x plus 2 whole square అంటే x square plus 2 square అంటే 4 plus 2ab అంటే 4x is equal to 340. లేదంటే 340 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 4x 4 మైనస్ 340 అంటే ఏమవుతుంది 336. ఓకేనా స్టూడెంట్స్. ఓకే 2 టేకెన్ ఇస్ కామన్, 2 కామన్ తీస్తే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 2 1 1 2 6 నెక్స్ట్ 2 8 168. ఓకేనా. సో ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 168 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2ని ఎటు పంపిస్తే 0 అవుతుంది. అంటే 2 ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ 0 అంటే 2 అయితే 0 కాదు కాబట్టి ఈ బ్రాకెట్ 0 తీసుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్. సో ఇక్కడ మనము ఏమవుతున్నాయి 2xని ఏమైనా రాసుకోవచ్చు 168కి ఏమని రాయాలి అంటే ప్రొడక్ట్ చేస్తేనేమో మైనస్ 168 ఎక్స్ స్క్వేర్ రావాలి, 2x యాడ్ చేసిన 2x రావాలి. అంటే ఇక్కడ చూడండి ఇందులో ఏ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఇది 120 ప్రొడక్ట్, ఇది 80, ఇది కాదు ఎక్కువ అవుతుంది 6 4 24 అంటే లాస్ట్కు ఏమవుతుంది యూనిట్ ప్లేస్లో 4 వస్తుంది అంటే ఇది 8 ఉంది, ఇది కాదు అంటే 12 4 2 8. సో ఇక్కడ మనం ఎంత నెక్స్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ దీని నుంచి ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి. ఓకేనా. 12 4 48 12 1 12 ప్లస్ 12 ప్లస్ 4
ఏమవుతుంది 16 అంటే 168 ఇదే సరిపోతుంది. సో థర్డ్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్, మొత్తం చేయాల్సిన అవసరం లేదు ఆబ్జెక్టివ్లో మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ నందు. మనం జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 168 రావాలి. ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏమైంది, ఇక్కడ 168 అనమాట ఆ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్. ఓకేనా, 12 into 14 మనకు 168 అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ తీసుకున్నాం. ఓకే, నో 8th ప్రాబ్లం స్టూడెంట్స్. ఇఫ్ p plus 5 into x cube plus 2x square plus 3x minus 5 is equal to 0 represents a quadratic equation, then ఇక్కడ దెన్ p ఏంటి, దెన్ p వాల్యూ. ఓకేనా చూడండి, if p plus 5 into x cube plus 2x square plus 3x minus 5 is equal to 0 represents a quadratic equation అన్నాడు. అంటే రిప్రజెంట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏం కావాలి, ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ 0 కావాలి. లేకపోతే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 0 కాకపోతే ఇది ఏమవుతుంది, క్యూబిక్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా, క్యూబిక్ ఈక్వేషన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇది ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ p plus 5 is equal to 0. సో p is equal to -5. p దగ్గర -5 అయినట్లయితే అప్పుడు x క్యూబ్ కోఎఫిషియంట్ ఏమవుతుంది, 0 అవుతుంది. 0 into x క్యూబ్ 0. సో అప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది ఇది. ఓకేనా, సో p is equal -5 మీన్స్ దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ అంటే p వాల్యూ ఎంత, -5 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 9th ప్రాబ్లం. ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ px plus q into rx plus s is equal to 0 ఆర్. రూట్స్ అంటే ఇక్కడ నీవు ఏమని తీసుకోవాలి, దీని ఈజ్ ఈక్వల్ టు 0, దీని ఈజ్ ఈక్వల్ 0. px plus q ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ rx plus s ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ px ఈజ్ ఈక్వల్ టు -q, x ఈజ్ ఈక్వల్ టు -q బై ఈ p. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ rx ఈజ్ ఈక్వల్ టు -s, x ఈజ్ ఈక్వల్ టు -s బై r. చూడండి రూట్స్ ఏమవుతున్నాయి, ఇక్కడ మనకు చాలా సింపుల్గా ఇవ్వడం జరిగింది. px plus q into rx plus s ఈజ్ ఈక్వల్ 0. వీడి యొక్క రూట్స్ ఏమవుతాయి అన్నాడు, సింపుల్గా దీని ఈజ్ ఈక్వల్ లీనియర్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ 0 తీసుకోవాలి, దీని ఈజ్ ఈక్వల్ 0, దీని ఈజ్ ఈక్వల్ 0 రిలేటివ్ ఈక్వేషన్స్ చేసేసి దాని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x ఈజ్ ఈక్వల్ టు -q బై p -s by r, -q by p -s by r means second option. ఓకేనా స్టూడెంట్స్, నెక్స్ట్ 10th ప్రాబ్లం. ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ x minus 7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 169 ఆర్. దీని యొక్క రూట్స్ చూడండి, 169 ఉంది, ఇక్కడ 12 and 5 ఉంది, 12 and -5 ఉంది, -12 and +5, -12 and -5. చూడండి ఇందులో ఆప్షన్స్ని వెరిఫికేషన్ ద్వారా ఈజీగా చేయవచ్చు. 12 ఎక్స్ దగ్గర 12 తీసుకున్నాం అనుకోండి, 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 169 13 స్క్వేర్ పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం 12 స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ 12 తీసుకుంటే 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ దట్ ఈస్ 169 సరిపోతుంది ఫస్ట్ ఇది. నెక్స్ట్ +5 తీసుకుందాం, +5 5 స్క్వేర్ 5 - 7, 5 - 7 అంటే -2 హోల్ స్క్వేర్. సో ఇది కాదు, x ఈక్వల్ టు 12 మాత్రమే అవుతుంది కానీ x ఈక్వల్ టు +5 కాదు, x ఈక్వల్ 12 ఓకే. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూద్దాం, x ఈక్వల్ 12 స్క్వేర్ ఇప్పుడు మనకు సాటిస్ఫై అయింది కాబట్టి ఇది 12 ఓకే. ఇప్పుడు -5 తీసుకుందాం, x ప్లేస్లో -5 తీసుకుందాం, -5 స్క్వేర్ అంటే 25. ఇక్కడ -5 - 7 హోల్ స్క్వేర్, -5 - 7 అంటే -12కి స్క్వేర్, -12 స్క్వేర్ అంటే 144. సో 144 + 25 ఏమవుతుంది 169. సో ఇది సాటిస్ఫై అవుతుంది. సో రిమైనింగ్ అన్నీ కూడా -12 ఉంటుంది అనుకోండి, ఇక్కడ -12 - 7 అయితే -19 అవుతుంది. -19 స్క్వేర్ అంటే ఇది కాదు, -12 కాదు, ఇది కూడా -12 కాదు. సో అంటే రూట్స్ ఆర్ 12 and -5. రూట్స్ ఏమైతే వీటికి 12 and -5 దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. లేదనుకుంటే మనము దీన్ని ఎక్స్పాండ్ చేసేసి ఏంటి x స్క్వేర్, x - 7 హోల్ స్క్వేర్ అంటే ఏంటి x స్క్వేర్, a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 7 స్క్వేర్ -2b -14x. ఆ విధంగా ఎక్స్పాండ్ చేసేసి దాని నుంచి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే x వాల్యూని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కానీ ఫార్ములా ప్రకారం కానీ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది 12 and -5 వస్తుంది. మనము సింపుల్గా ఆప్షన్స్ ఆబ్జెక్టివ్లో మనం ఆప్షన్స్ చూసి మనం వెళ్ళిపోవాలి, అంటే ఆప్షన్ చూసి మన ఆన్సర్ సెలెక్ట్ చేయాలి.
ఓకేనా స్టూడెంట్స్, వెరిఫై చేయాలి ఈ ఆప్షన్ 12 - 5 మనం చూడగానే తెలిసిపోతుంది. 12 ఉంది, ఓకే. 5 ఉంది అనుకో, 5 - 7 ఏమవుతుంది 2. 12² - 2² 116 కాదుగా, సో +5 కాదు, ఇక్కడ +5 కాదు, ఇక్కడ 12 ఓకే అయింది. కానీ రిమైనింగ్ 12 ఉన్నాయి చూసుకోవాలి ఆప్షన్స్. ఓకేనా స్టూడెంట్స్, రిమైనింగ్ 12 ఉన్నాయంటే ఈ 2 కాదు, ఇది కాలేదు, ఈ 2 కావు అంటే ఆటోమేటిక్గా ఇది మనం చెక్ చేయకుండా ఇది అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, సో ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.